హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఇల్లు, నేను మీ శ్రావణ జ్యోతి. ఈ రోజు వీడియో ఏంటో మీకు తమిళ చూస్తే అర్థమైంది కదండి. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో అనమాట. 7 days హెల్దీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చూపించండి అక్క అనేసి కామెంట్ చేస్తూనే ఉన్నారు. మన ఛానల్ ముందు నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే తెలుసు, నాకు కొన్ని మంత్స్ బ్యాక్ హెల్త్ ఇష్యూ వచ్చింది, కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా. హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను మెడిసిన్తో పాటు నా ఫుడ్ స్టైల్ కూడా మార్చుకున్నాను అని ఒక వీడియోలో చెప్పాను. అది ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేసి ఒక వీడియోలో కూడా చూపించాను అనమాట. 7 days సరిపడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించాను. అవి ఏంటంటే నేను 3 months కూడా కంప్లీట్గా అవే బ్రేక్ఫాస్ట్ తిన్నాను అనమాట. తర్వాత నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ వీడియో మీకు షేర్ చేశాను. ఆ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయింది, ఎందుకంటే 2 lakhs పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ కూడా దానికి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. చాలా మంచిగా చెప్పారు, అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి, ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా అనేసి ఇప్పటికీ కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇలాంటివి చూపించండి అంటే నో ఆయిల్, నో సాల్ట్, నో షుగర్ రెసిపీస్ అనమాట. ఓన్లీ జస్ట్ కుక్డ్ స్టీమ్డ్ ఫుడ్ చూపించాను అనమాట. 7 days సరిపడా హెల్దీ డిన్నర్ రెసిపీస్ కూడా చూపించాను. ఇంకా అడుగుతున్నాను అనమాట, ఇలాంటివి ఏమైనా రెసిపీస్ చూపించండి అనేసి. ఈ వీడియోలో ఏంటంటే హెల్దీగా అలాగే టేస్టీగా ఉండే రెసిపీస్ అయితే 7 చూపిస్తున్నాను అనమాట. ఇవేంటంటే పిల్లలు తినరు, పెద్దవాళ్ళు తినరు అని కాకుండా ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే రెసిపీస్ అయితే చూపిస్తాను. చాలా బాగుంటాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే లైకే నాకు మోటివేషన్ అనమాట. ఒక్క లైక్ చేసి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాను అనుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రడక్షన్లో వారానికి సరిపడా హెల్దీ డిన్నర్ రెసిపీస్ చూపిస్తానన్నాను కదండి. ఇప్పుడు మరొక 3 ఎక్స్ట్రా రెసిపీస్ కూడా మీకు ఐడియాస్ కోసం చూపిస్తున్నాను అనమాట. మొత్తం 10 రెసిపీస్ మీకు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా గబగబా చెప్పేస్తాను. ఒక్కొక్క రెసిపీ 2 minutes కంటే లోపల చేసి చూపించేస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మన హెల్త్కి చాలా మంచిదైన బీట్రూట్తో అండి. బీట్రూట్ చపాతీ చేసుకుందాం. దీనికోసం బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. మనం గోధుమ పిండి తీసుకొని కొద్దిగా వేసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీకి సరిపడా వేసుకోండి. పేస్ట్ చేసినంత వేసుకోకుండా, నీరు అవసరం లేదండి. నీరు అవసరం లేకుండానే మనం ఈ చపాతీ పిండిలా ఒత్తుకోవాలి. ఎంత మనకి అవసరమో బీట్రూట్ పేస్ట్ అంత వేసుకొని కలుపుకోండి. మీకు కావాలి అనుకుంటే నీళ్ళు వేసుకోవచ్చు, మీకు లేదు అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సరిపోతే ఇంకా బీట్రూట్తోనే మనం కలిపేసుకోవచ్చు అనమాట. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుని తర్వాత మనం చపాతీలో ఒత్తుకుందాం. ఇలా మనం కాసేపు ఎప్పుడైనా చపాతీ ముద్ద కలిపి పక్కన పెట్టుకుంటే డో అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, మనకి చపాతీలు కూడా మెత్తగా వస్తాయి. మనలో చాలామంది ఇప్పుడైతే ఏదో ఒక హెల్త్ ఇష్యూతో అయితే బాధపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే మన జీవనశైలి కావచ్చు, మన ఆహారపు అలవాట్లు, మనం తీసుకునే ఆహారంలో ఉండే కెమికల్స్, ప్రతి ఒకటి కాదు. మన శరీరానికి శారీరక శ్రమ ఎక్కువ లేకపోవడం వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యం పాడవడానికి ఒక రీజన్సేనండి. మన ఆరోగ్యం బాగవ్వాలన్నా పాడు చేసుకోవాలన్నా మన చేతిలో ఉందన్నమాట. బయట ఫుడ్ ఎక్కువగా తినడం అది హెల్త్కి అంత మంచిది కాదని తెలుసు, అయినా బయట ఫుడ్ తింటుంటాం. బయట ఫుడ్ మానేస్తే మనం సగం ఆరోగ్యం బాగైనట్టే. మీరేమంటారు? నేను చెప్పింది నిజమో కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బీట్రూట్ చపాతీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా నేను దీనికోసం ఏంటంటే ప్రత్యేకంగా చట్నీ కానీ కర్రీ కానీ ఏం చేసుకోవట్లేదండి. నేను ఎప్పుడు బీట్రూట్ చపాతీ చేసిన పెరుగులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, సాల్ట్, మీకు కావాలి అనుకుంటే చాట్ మసాలా వేసుకొని హ్యాపీగా ఇంత తినేయచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ డిన్నర్ రెసిపీ వచ్చేసి నో ఆయిల్ నో బాయిల్ అనమాట రెసిపీ అనమాట. అప్పుడప్పుడు మనం ఇలా కూడా తింటుండాలండి. ఎప్పుడు ప్రతిరోజు ఇంకా టేస్టీగా ఇలా కుక్ చేసుకునేవే కాకుండా అప్పుడప్పుడు ఇలా స్టీమ్ చేసుకున్న కూడా తింటే చాలా మంచిదనమాట. కనీసం వారానికి ఒక రోజైనా పెట్టుకోండి. నేను ఫస్ట్లో ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, 3 నెలల పాటు ఇలాంటి ఫుడ్ తీసుకోనండి. అది అందులో ఇదొకటండి. ఇంకా మొలకలు, అలాగే స్వీట్ కార్న్ కానీ, స్వీట్ పొటాటో కానీ, నానబెట్టుకున్న శనగలు, అలాగే నానబెట్టుకున్న పచ్చి శనగ పలుకులు. నేను ఎప్పుడు కూడా ఈ 2 నానబెట్టుకుని ఉంచుకుంటానండి. అలాగే మొలకలు కూడా ఇవి ఇలా మనం రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఈవినింగ్ స్నాక్ టైంలో తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, నైట్ డిన్నర్లో కూడా తినొచ్చు అనమాట. వీటన్నిటిని కూడా నేను స్టీమ్ చేసుకుంటాను. మనం బాయిల్ చేసుకునే కంటే స్టీమ్ చేసుకోవడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయి, అలాగే రుచి కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం అందులో వాటర్లో ఏం పోవట్లేదు కదా, జస్ట్ స్టీమ్ చేసుకుంటున్నాం కాబట్టి రుచి కూడా ఎక్కడ తగ్గదు, ఇంకా బాగుంటుంది అనమాట. ఈ స్టీమింగ్ బౌల్ని నేను కుక్కర్ అడుగున వాటర్ వేసి ఒక్క విజిల్కి పెట్టుకుంటాను అండి, ఎక్కువే అవసరం లేదు. ఈలోగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. మీకు ఏవి తినాలనుకుంటే, మీకు ఏవి నచ్చితే ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసుకుని మీకు నచ్చినవి ఏవైనా కూడా. ఈ స్టీమింగ్ బౌల్ అంటే మీరు కుక్కర్లోనే కాదు, మీకు నచ్చిన కడాయిలో కానీ గిన్నెలో కానీ ఎందులో పెట్టినా మనకి ఆ షేప్ తగ్గట్టు ఇది మౌల్డ్ అయిపోద్ది. ఇది బాగుంది. మీకు కావాలి అంటే నేను కింద వ్యూ ప్రోడక్ట్లో లింక్ ఇస్తాను చూడండి. నేను ప్రీవియస్ వీడియోలో ఇలా స్టీమింగ్ చేసిన రెసిపీస్ అవన్నీ చూపిస్తున్నప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు అనమాట.
ఇంకా ఎంత టైం స్టీమ్ చేస్తారు అనేసి ఒక 5 to 7 మినిట్స్ మనం స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఈ స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా నేను ఒక బౌల్లో వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కీరా ముక్కలు, కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం నిమ్మరసం, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఈ చాట్ మసాలా ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేశాను అనమాట. మీకు కావాలి అంటే రెసిపీస్ చూడండి మన ఛానల్ ఉంటే, లేదా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇంకా అన్నీ వేసుకొని లాస్ట్లో నిమ్మరసం వేసుకొని ఇంకా హ్యాపీగా తినేయడమే. చాలా బాగుంటుందండి. ఒక్క కప్పు తిన్నా కూడా మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళైతే హ్యాపీగా తినొచ్చు. అసలు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. మామూలుగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏదైనా తిన్నాం అనుకోండి మనకి ఆకలి వేస్తుందేమో, కానీ ఇది తిన్నామంటే అసలు మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు వారంలో ఒక్కసారైనా కూడా ఇలాంటివి. ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. ఇదైతే ఈ రెసిపీ మనం పాలకూరతో చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కొంచెం కడాయిలో నీళ్ళు పెట్టుకొని నీళ్ళు వేడైన తర్వాత పాలకూర, ఒక పచ్చిమిర్చి, నేను జస్ట్ 1-2 నిమిషాలు, ఎక్కువసేపు ఉంచొద్దండి. జస్ట్ ఆ పాలకూరలో పచ్చదనం పోయేంత వరకు అంతే అనమాట. 1-2 నిమిషాలకి మనకి సరిపోతుందండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇది ఒక మిక్సీ జార్లో తీసుకుని చల్లగా అయిన తర్వాత మనం దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పిల్లలైతే అసలు ఆకుకూర తినడానికి అసలు నచ్చట్లేదు కండి. ఎవరైతే ఆకుకూరలు తినరో అలాంటి వాళ్ళకి ఇదైతే చేసి ఇచ్చేయండి. ఇలాంటి రెసిపీస్ నేను ఇప్పుడు చూపిస్తున్నవి ఏంటంటే ఇవి మీరు బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు, డిన్నర్లో అయినా తినొచ్చు అనమాట. రెండిట్లో మీకు ఎలా నచ్చితే అలా తినండి. ఇంతకీ ఈ రెసిపీ ఏంటనుకుంటున్నారు? పాలక్ పన్నీర్ పరోటా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మనకి పన్నీర్లో ఉండే ప్రోటీను, ఆకుకూరలో ఉండే విటమిన్స్ అన్నీ కూడా మనకి అందుతాయి. 1-2 తిన్నా చాలండి. నార్మల్గా తినే వాళ్ళైతే 1 తిన్నా చాలు, స్టమక్ ఫుల్ అయిపోతుంది. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు మనం పాలకూర పేస్ట్ వేసేసి ఫస్ట్ మామూలుగా కలుపుకోండి. మీకు అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసి ఇలా మనం ఎప్పుడు చపాతీకి ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకోండి. కొంచెం ఆయిల్ పైన రాసి కాసేపు అయితే పక్కన పెట్టేద్దాం. ఇది మనకి ఈలోగా మనకి డౌన్ సాఫ్ట్ అవుతుంది. లోపల మనం స్టఫింగ్ కోసం పన్నీర్ని అయితే ఇక్కడ నేను తురుముకుంటున్నాను. కొంచెం తురుముకున్న పన్నీరు, అలాగే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మీకు కావాలి అనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మన చపాతీ డో కూడా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. మనం ఇంకా చపాతీలు మనం ఒత్తుకునేటప్పుడు ఏంటంటే మామూలుగా ఇలా బౌల్లా చేసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో స్టఫ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే మన చపాతీ పిండిని తీసుకొని ఇలా వర్టికల్గా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేశారనుకోండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అంతకుముందు ఏంటంటే నేను ఇలా ఏవైనా ఆలు పరోటా, ఇలాంటి స్టఫ్డ్ పరోటా చేసేటప్పుడు ఇలా బౌల్లో చేత్తో ఒత్తుకొని అలా పెట్టేదండి. అది కొంచెం నాకు ఒక్కొక్కసారి స్టఫ్ అనేది బయటకు వచ్చేసి, ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. మనం అంతా కూడా ఒకసారి కవర్ అయినట్టు చేసుకొని నెమ్మదిగా ఒత్తుకోవాలి. లేదు అంటే మనం లోపల పెట్టుకున్న ఆ స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనం ఇప్పుడైతే ఇన్ని రకాల వెరైటీలు, ఇది హెల్త్కి మంచిది, అది హెల్త్కి మంచిది అనేసి ఇన్ని రకాలుగా చూసుకొని తింటున్నాము. అయినా కూడా అందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్సే. మన పెద్దవాళ్ళు హ్యాపీగా కడుపు నిండా పొద్దున్న చెద్దనం తినేసేవారు, మధ్యాహ్నం ఇంట్లో హ్యాపీగా నచ్చింది వండుకొని తినేవాళ్ళు, ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే కలుషితం లేని వాతావరణం, మందులు లేని ఆహారం తినేవాళ్ళు. తిన్నది అరిగేంత వరకు కూడా పనిచేసేవాళ్ళు అనమాట. వాళ్ళు తినే ఫుడ్ ఎనర్జీగా మారేది, మనం తినే ఫుడ్ ఏంటంటే కొవ్వుగా మారుతుంది. ఎందుకంటే మనం తిన్నది కరిగించట్లేదు. ఇప్పుడు చేసే పనులన్నీ కూడా ఆల్మోస్ట్ కూర్చుని చోటు నుంచి కదలని పనులే. మరి అందుకే మన ఆరోగ్యం ఇలా తయారైందనమాట. మీరేమంటారు? నిజమో కాదా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన పాలక్ పన్నీర్ పరాటా అయితే రెడీ అయిపోయింది. మీరు పరాటా అనుకోవచ్చు, చపాతీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. దీనికి కాంబినేషన్గా నేనైతే ఏ కర్రీ కానీ చట్నీ ఏం పెట్టుకోవట్లేదండి. జస్ట్ పెరుగు, ఉల్లిపాయలు, కొంచెం చాట్ మసాలా వేసుకొని తింటున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు ఇలాంటి పరోటాలు చేసుకున్నా ఎలా కాంబినేషన్లో తింటాను. మీకు నచ్చిన కర్రీతో మీరైతే తినండి. ఇప్పుడైతే నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం. ఇదైతే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే ఫేవరెట్ అనమాట. కనీసం 10 రోజులకు ఒకసారైనా నేనైతే ఈ రెసిపీ చేస్తూ ఉంటాను. చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా. 1-2 తిన్నా మన స్టమక్ ఫుల్ అయిపోతుందండి. అదేంటి కాదు, ఎగ్ వెజ్ రోల్ అనమాట. దీనికోసం మనం నార్మల్గా ఎప్పుడు ఎలా చపాతీ కలుపుకుంటాం అలాగే కలుపుకొని డౌన్ అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేయించండి. ఇవి కూడా వేగిన తర్వాత క్యాప్సికమ్, మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టపడతాయో ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. క్యారెట్, స్వీట్ కార్న్, ఇలా ఏవైనా వేసుకోవచ్చు అనమాట. బ్రోకలీ, ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసి వేగించిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే టమాటో సాస్ కూడా వేసుకోండి. ఇదేంటంటే నేను హోమ్మేడ్ ఇంట్లో చేసిందే. ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి. ఎగ్జాక్ట్గా బయట ఎలా ఉంటుందో అంతకన్నా టేస్ట్గా ఉంటుందన్నమాట. అది కూడా కొంచెం వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్, నేను ఇందులో 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం ఒక 2-3 నిమిషాలు ఇలా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. చపాతీ రోల్లో చేసుకునే స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఎగ్స్ కొట్టుకుందాం. 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఎన్ని రోల్స్ చేసుకుంటే అన్ని ఎగ్స్ చేసుకుంటే నేనైతే ఇప్పుడు 2 రోల్స్ చేసుకుంటున్నాను అనమాట. అందుకని 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. మీకు కావాలి అనుకుంటే ఇందులో
కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇదంతా కూడా బాగా బీట్ చేసుకోండి. మనకి ఎగ్ ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా అది కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకి ముందుగా రెడీ చేసుకున్నాం కదా గోధుమ పిండి ముద్ద అయితే, దీనికి నార్మల్గా మనం చపాతీ ఎలా కాల్చుకుంటాం అలాగంటే మడత పెట్టి కాల్చుతాం కదా, అలా కాకుండా నార్మల్గా చపాతీ ఎలా ఒత్తుకుంటాం అలా ఒత్తుకొని మనం స్టవ్ మీద పెట్టి కాల్చుకోవడమే. కొంతమంది ఏంటంటే చపాతీ కాల్చి చపాతీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్ ఉంది కదండి అది వేసుకుంటారు. నేనైతే అలా చేయనండి. ఎందుకు నాకైతే అది కరెక్ట్గా స్ప్రెడ్ చేయలేము, తిప్పేటప్పుడు కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే చపాతీలన్నీ కూడా ఒకేసారి ఒత్తుకొని కాల్చుకొని పక్కన పెట్టేస్తాను అనమాట. తర్వాత ఇంకా ప్యాన్ పైన ఎగ్ వేసి మొత్తం ఎగ్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేస్తాను. మనం ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా కవర్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేయాలన్నమాట, లేదంటే మధ్యలోనే ఉండిపోతుంది. తర్వాత దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న చపాతీ పెట్టి 2 నిమిషాలు కాలిన తర్వాత ఇంకా తిప్పేసి అటు ఇటు కాల్ చేసిన తర్వాత ఇంకా తీసేయడమే. మనం లోపల పెట్టుకునే స్టఫ్కి ఇంకా వెజిటేబుల్స్ ఇంకా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇంకా మనకు ఒక్కటి తిన్నా సరిపోతుంది అనమాట, ఇంకా నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకొని. ఇప్పుడు దీనిపైన కొంచెం టమాటో సాస్ అనేది నేను ఇలా వేసుకుంటాను అనమాట. ఇది హోమ్ మేడ్ అండి, ఇంట్లో చేసింది. నేను సోయా సాస్ కూడా చేశాను, మీకు కావాలి అంటే అది కూడా చేసి చూపిస్తానులేండి. ఇంకా దానిపైన మనం ముందుగా రెడీ చేసుకునే వెజిటేబుల్ స్టఫ్ ఏదైతే ఉందో అట్లా వేసుకుని ఇంకా రోల్ చేసుకోవడమే. ఇలా మనం చికెన్ రోల్ కూడా చేసుకోవచ్చు, అదే వెజిటేరియన్ వాళ్ళైతే పన్నీర్ రోల్ చేసుకోవచ్చు, మష్రూమ్ రోల్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు ఇలా డిఫరెంట్గా హెల్తీగా చేసుకొని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నారు అంటే లైక్ చేసే ఉంటారు. ఒకవేళ లైక్ చేసారో లేదో మర్చిపోయారేమో చూసుకోండి. లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసేయండి. నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మన సౌత్ ఇండియాలో టిఫిన్ అంటే ఫస్ట్ గుర్తు తెచ్చేది ఇడ్లీయే కదండి. ఇడ్లీయే హెల్తీ, ఎందుకంటే అది ఫర్మెంట్ అవుతుంది, మనకి కడుపుకి హాయిగా ఉంటుంది, గట్ హెల్త్కి మంచిది. మొదటి నుంచి కూడా మనకి బ్రేక్ఫాస్ట్ అయినా ఏవైనా కూడా లైట్గా ఉండాలి అంటే ఇడ్లీయే చేస్తుంటాం. ఆ ఇడ్లీనే ఇంకొంచెం హెల్తీగా చేసుకుందాం అనమాట. ఇడ్లీలో నేను ఇప్పుడు దీనికోసం రాగి పిండి వేసుకుంటున్నాను. రాగి పిండికి మనకు బదులు రాగి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు రాగులతో. ఆ రెసిపీ కూడా ఆల్రెడీ మనం పోస్ట్ చేశాను. రాగుల్లో మినపప్పు యూజ్ చేసి చాలా సాఫ్ట్గా మనం ఇడ్లీ అయితే పెట్టుకోవచ్చు. అలా చేసుకోలేము అనుకునే వాళ్ళు మనం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అందులోనే రాగి పిండి అనమాట. కొంచెం వేసుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా లూజ్గా ఉండేటట్టు, అంటే కొంచెం జారుగా ఉండేటట్టు వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇడ్లీలు గట్టిగా రాకుండా ఉంటాయి అనమాట, లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి. కొంచెం ఇలా జారుగా బ్యాటర్ అనేది ఉండేటట్టు చూసుకోండి. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇలా తురుముకొని వేసుకోండి. పిల్లలు ఎక్కువగా వెజిటేబుల్స్ తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఏవైనా కలర్ఫుల్గా వేసామనుకోండి సూపర్గా ఎంజాయ్ చేసి తినేస్తారు. వాళ్ళకి వెజిటేబుల్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇవి మామూలుగా మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలాగే మనం స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి. ఈలోగా నేను చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఎక్కువగా కొబ్బరి పల్లి చట్నీ చేస్తారండి. కొబ్బరి చాలా మంచిదండి, మనం రోజువారీ తినే దాంట్లో ఎంతో కొంత కొబ్బరి ప్రతిరోజు దాంట్లో వేసుకుంటే చాలా మంచి. నేను ఎక్కువగా ఎందులో ఒక దాంట్లో కొబ్బరి వేయడానికైతే చూస్తుంటాను. కొబ్బరి ఎప్పుడు కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. మనం కొబ్బరి కొట్టేసిన తర్వాత దేవుడు కొడతాం కదా, అవి ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, నెల రోజులైనా కూడా పాడవు, అలాగే ఫ్రెష్గా ఉంటాయి. నేను ఎప్పుడు నచ్చితే అప్పుడు ఆ ముక్కలు తీసుకొని కూరల్లో కానీ చట్నీల్లో కానీ ఏమైనా రెసిపీస్ చేసినప్పుడు ఇంకా కొబ్బరి ఎప్పుడు నాకు ఇంట్లో ఉంటుందన్నమాట. హెల్దీ రాగి క్యారెట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా. మామూలు ఇడ్లీ కంటే అప్పుడప్పుడు మీరు ఇలా రాగి పిండి, జొన్న పిండి ఏదో ఒక పిండి కలుపుకొని ఇలా ఇడ్లీ అయితే పెట్టుకోండి అప్పుడప్పుడు. సూపర్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు మరొక రెసిపీ అయితే చూసేద్దాం. చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ అండి. దీనికోసం నేను మిల్లెట్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ మిల్లెట్స్ ఉంటే ఆ మిల్లెట్స్ తీసుకోండి. మిల్లెట్స్ ఎప్పుడైనా కూడా 6 to 8 hours నానబెట్టాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనైతే ఆల్రెడీ నానబెట్టుకున్నాను అనమాట పొద్దున్న. నేనైతే సామలు తీసుకున్నానండి, ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను. ఇంకా అవి నానబెట్టుకున్నాను కదా, అవి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత తాలింపు కోసం అని చెప్పి ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. క్యారెట్ నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే గ్రీన్ పీస్. ఇప్పుడు గ్రీన్ పీస్ ఎక్కువగా వస్తున్నాయి కదా, నేనైతే గ్రీన్ పీస్ ఎప్పుడు కూడా ఇలాంటి సీజన్లో ఎక్కువగా వచ్చేటప్పుడు తీసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కొంచెం నానబెట్టుకున్న మనకి నల్ల శనగలు ఉన్నాయి, అవి కూడా వేసుకున్నాను. అలాగే టమాటా ముక్కలు, మీకు ఏవి నచ్చితే, మీకు ఏ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇష్టపడతారో ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. అన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని వేగించి ఒక 2
నిమిషాలు మూత పెట్టుకుందాం. చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గుతాయి. ఇవి ఒక్కసారి అన్నీ కూడా కలుపుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో, ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో, ఏ కప్ అయితే దాంతో నేను ఒక 3 నుంచి 3.5 వేసుకున్నా పర్లేదండి. మనకి మిల్లెట్స్ ఎక్కువ నీళ్ళతో కుక్ అయితేనే బాగుంటుందన్నమాట, చక్కగా కుక్ అవుతాయి. ఇంకా మూత పెట్టి ఒకసారి నీళ్ళంతా కూడా మరిగిన తర్వాత ఒకసారి ఈ టైంలో సాల్ట్ టెస్ట్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ ఉన్నాయి కదా, అవి నీళ్ళంతా కూడా తీసేసి ఇందులో వేసుకొని ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టుకుందాం. 2-3 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి తీసి చూస్తే కొంచెం దగ్గర పడుతుంది కదా, ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించామనుకోండి, చక్కగా ఉడుకుతాయి అన్నమాట. మిల్లెట్స్ మన హెల్త్కి చాలా మంచిదండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈజీగా వెయిట్ లాస్ అవుతారనమాట. నేను అంతకుముందు మీకు తెలుసు కదా, నేను మిల్లెట్స్ ఎక్కువగా తినేదానని. వెయిట్ లాస్ అయితే చాలా ఈజీగా మనకు కనిపిస్తుందండి. అలాగే మామూలు మనం తినే ఫుడ్ కంటే కూడా ఇది ఎక్కువగా స్టమక్ ఫుల్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి తక్కువ తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుందన్నమాట. ఇంకా మన వెజిటేబుల్ మిల్లెట్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పటివరకు మిల్లెట్స్ ఎవరైనా తినకపోతే, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి ఇప్పటివరకు మీరు తినకపోతే. కాకపోతే 6 to 8 అవర్స్ నానబెట్టుకొని ఎప్పుడైనా చేసుకునేటప్పుడు చేసుకోండి. మీకు దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అనమాట. కొంతమందికి బ్లోటింగ్ లా, గ్యాస్ ఇష్యూలా ఉంటుందంటారు, అవి రాకుండా ఉంటాయి. తప్పకుండా ఇలా చేసి చూడండి. ఇప్పుడైతే మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూసేద్దాం. ఇదైతే రాగి పిండి అండి, నాకైతే ఫేవరెట్ అనమాట. చాలా హెల్దీ, మంచిగా మనకి స్టమక్ ఫుల్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది. పొట్ట చాలా లైట్గా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా తాగేస్తారు కూడా ఇష్టంగా. దీనికోసం నేను 1 స్పూన్ రాగి పిండిని కొంచెం నీళ్ళలో కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక కడాయిలో కొంచెం బటర్ వేసుకొని, కొంచెం జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, తర్వాత క్యారెట్ తురుమైన వేసుకోవచ్చు, ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. కొంచెం స్వీట్ కార్న్, ఇంకా కొంచెం పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకున్నాను. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత నేనైతే ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకున్నానండి, ఈ సూప్ కోసం అనమాట. మిక్స్డ్ వెజిటేబుల్ రాగి సూప్ అనమాట. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం కదా రాగి పిండిని నీళ్ళలో వేసుకొని, అది చిన్న దారిలో వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మనకి ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా కలుపుతూ చిన్న దారిలో వేసుకోండి. ఒక 2 నిమిషాల్లో ఇలా మనకి ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం లాస్ట్లో కొంచెం 1 స్పూన్ మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఉడుకు రానివ్వండి. ఉడుకు వచ్చిన తర్వాత ఫైనల్గా 1 స్పూన్ నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే సాయంత్రం డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మనకి ఆ వెజిటేబుల్స్ అన్నీ తోలుతుంటాయి, ఆ మిరియాల పొడి ఘాటు, అలాగే చిన్న చిన్నగా మనకి అక్కడక్కడ తోలుతున్న వెల్లుల్లి, అల్లం అన్నీ కూడా ఎప్పుడైనా జలుబు అవి ఉండేటప్పుడు మనకి చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అప్పుడప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా, నైట్ డిన్నర్లో అయినా కూడా అసలు ఏం చేసుకోనండి, సాల్ట్ ఇలాంటి ఆయిల్ ఏమీ వేసుకోకుండా, అసలు సలాడ్ లాగా కూడా కాకుండా జస్ట్ ఈ 2 కూడా స్టీమ్ చేసుకుంటాను. 2 స్టీమ్ చేసుకుని తినేస్తే స్టమక్ ఫుల్గా ఉంటుంది, పొట్ట చాలా లైట్గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు కూడా అలా కొంచెం తినాలనుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ హెల్దీ రెసిపీ అండి. హ్యాపీగా ఇది కూడా మనం బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, డిన్నర్లో అయినా తినొచ్చు. దీనికోసం 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. వెజిటేరియన్ వాళ్ళు అయితే ఎగ్స్ స్కిప్ చేసి మిగతావన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. 2 ఎగ్లు కూడా బాగా కొట్టుకోండి. కొట్టుకున్నప్పుడే మనకి ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. దీంట్లో 2 స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, క్యారెట్ తురుము, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పాలకూర, టమాటో ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్, పసుపు, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను. అన్నీ కూడా బాగా కలుపుకోండి. తర్వాత దీన్ని ప్యాన్ మీద వేసి ఆయిల్ కానీ లేకపోతే గీ, బటర్ ఏదైనా మీకు ఏది నచ్చితే అది వేసుకొని ఇంకా 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. హెల్దీగా తినాలి అంటే టేస్ట్ లేకుండా తినడం కాదండి, మనం ఇంట్లో చేసుకునే ప్రతిదీ కూడా హెల్దీయే. చక్కగా ఇలా ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా తినండి, నచ్చిన ఫుడ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎగ్ వెజిటేబుల్ చిల్లా అనమాట. ఇలాగే మనం రాగిపిండితో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్లో శనగపిండికి బదులు రాగిపిండి వేసుకొని చేసుకోవచ్చు. లేదా మనం ఇడ్లీ బ్యాటర్ కలుపుకున్నాం కదా రాగిపిండి వేసుకొని, అలాగే అందులోనే నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇలా హెల్తీగా ఉతప్పలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో నాకు తెలిసిన టేస్టీ అండ్ హెల్తీ ఒక 10 మంచి రెసిపీస్ అయితే చూపించాను అనుకుంటున్నాను. ఇవి మీకు నచ్చాయి అనిపిస్తే
తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా ఒకే వీడియోలో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. డిన్నర్ కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ. ఇంకా ఈరోజు వీడియో అయితే అయిపోయినట్టే అండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.